ప్రార్థన చేద్దాం. దయగల ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు. నీ సన్నిధానములో వచ్చి ప్రభువా నిన్ను ఆరాధించి ఘనపరిచి మాకున్న దానిలో నుంచి కొంచెం ప్రభువా నీ సన్నిధిలో అర్పించాము. అర్పణలు మీరు స్వీకరించండి. నీ వాక్యము చేత మమ్మల్ని ఆదరించి దీవించి పంపించుమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ చర్చ్ ఆఫ్ హైదరాబాద్ విశ్వాసులకు, యూట్యూబ్ వ్యూవర్స్కు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యము సాత్వికము ఎలా నేర్చుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనములో చూసినట్లయితే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకొందురు. సో సాత్వికము అని మాట అర్థం ఏంటంటే మనల్ని మనం తగ్గించుకోవాలి, లేకపోతే ఓపికతో ఉండాలి, సహించాలి, భరించాలి. మనము భరించడానికే ఉన్నామా అంటే, ఈ లోకంలో ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకు అంటే, ఈ లోకంలో ఉన్న వారందరి మాటలు, అందరి యొక్క హేళన, అందరి యొక్క మరి మన్ననలు, గొప్పలు మనం పొందడానికి రాలే. వాళ్ళు పొగడాలని, వారు మెచ్చుకోవాలని దేవుడు మనల్ని ఎన్నుకోలే. అంటే సాత్వికము అనే మాట, లోకంలో ఉన్నవారు మనలను మెచ్చుకోరు. ముఖ్యంగా ఎవరిని మనం భరించాలి అంటే, మన కుటుంబ సభ్యులతో మనం భరించాలి. ఈరోజు వాక్యం ఏంటంటే, మన కుటుంబముతో మనం ఏ రీతిగా మమేకమై ఉండాలి, మన కుటుంబ సభ్యులతో మనం ఏ రీతిగా ఉండాలి. ద బెస్ట్ ట్రైనర్స్ ఇన్ అవర్ లైఫ్ ఎవరు అంటే అవర్ ఫ్యామిలీ. మనల్ని ట్రైనింగ్ ఇచ్చేది, మనల్ని మంచిగా నేర్చుకోవలసిన విషయాలన్నీ కూడా ఎక్కడి నుంచి నేర్చుకుంటామంటే మన కుటుంబంలో నుంచి నేర్చుకుంటాం. ఎక్కడికో వెళ్ళి నేర్చుకునేది లేదు. మన కుటుంబకులే మనకు శత్రువులు, లేకపోతే వాళ్ళే మనల్ని బాధ పెట్టేవారు, వాళ్ళే మనల్ని ట్రైనర్స్ లేక శిక్షితులు, మనల్ని సరిదిద్దేవారు, మనల్ని నడిపించేవారు. ఎలా ఉంటుందో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మనం అనుకుంటాము మన కుటుంబం, మనం వాక్యాన్ని ప్రాక్టికల్గా నేర్పించేది మన కుటుంబమే. చెప్పండి, వాక్యాన్ని ప్రాక్టికల్గా నేర్పించేది మన కుటుంబం. ప్రాక్టికల్గా ఎవరు నేర్పిస్తారు అంటే మన కుటుంబం. అమ్మ, నాన్న, భార్య, భర్త, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, అల్లుడు, కోడలు, లేకపోతే మన కుటుంబంలో ఉంటున్న బంధువులు, లేక మన కుటుంబంలో ఉంటున్న వారి ద్వారా మనం ఎంతో నేర్చుకుంటాం. అయితే వారి నుంచి మనము విడిపోలేము, వారిని వెళ్ళగొట్టలేము, వారి నుంచి మనం బయటికి పోలేము. వారితో ఉండాలి, వారిని భరించాలి, వారితో ఇవన్నీ కూడా పడుతూ ఉండాలి. ఎంతకాలం పడాలి? ఎంతకాలం నేను భరించాలి? ఎన్నిసార్లు నేను చూశాను, ఇక నా వల్ల కాదు, నేను భరించలేను, ఈ తాగుబోతంతో నేను భరించలేను. తాగి రోజు వచ్చి కొడుతూ ఉంటాడు భర్త. భార్య గయ్యాలిది, ఈమెతో నేను ఏగలేను, నా కొడుకు తాగుబోతు, అక్క చెల్లెకు గొడవలు వస్తూ ఉంటాయి. మా అక్క మంచిది కాదు, మా అక్క గయ్యాలిది, మా అక్క నోరు పెద్దది, మా అన్న మంచోడు కాదు, మా అన్న కూడా బాగా తిడుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు. అన్న కొట్టంది ఎవరికి? అన్న ప్రతి ఒక్కరిని కొడుతూ ఉంటాడు. చెల్లెనైనా తమ్మున్నైనా కొడుతూనే ఉంటాడు. మా అన్నంటే నాకు చిరాకు అనే వాళ్ళు లేరా మన కుటుంబంలో? మా అక్కంటే నాకు ఇష్టం, నాకు పడదు, మా బావ అంటే నాకు ఇష్టం లేదు, మా కోడలంటే నాకు ఇష్టం లేదు. నా కోడలు నన్ను ఎంత సతాయిస్తుందో మీకేం తెలుసు?
మా అల్లుడు చాలా మంచోడు అనుకున్నా, కానీ అల్లుడు మంచోడు కాదు. అట్లా మనము ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతూ ఉంటాం. వారి గురించి మనము ఎంతో నేర్చుకుంటాము. వారిని మనము వదిలిపెట్టలేము, వారిని వెళ్ళగొట్టలేము, వారితో ఉండి భరించలేము అని మనం అంటూ ఉంటాం. ఎవరితోనైనా మనం ముచ్చట్లు మాట్లాడండి కుటుంబంతో, ఎవరింటికన్నా పోతే వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యో నా కొడుకు గురించి ఏం చెప్పాలి, నా కోడల గురించి నేనేం చెప్పాలి, మా అల్లుడు చాలా చెడ్డోడయ్యా, అనవసరంగా మా బిడ్డ నా ఇంటికి పంపించేశాను అనే వాళ్ళు ప్రతి కుటుంబంలో ఉన్నారు. కొడుకు కాకపోతే కోడలు, కోడలు కాకపోతే అల్లుడు, అల్లుడు కాకపోతే బిడ్డ. ఎవరో ఒకళ్ళు మన ఇంట్లో మనకు ఇబ్బంది పెట్టేవారు ఉంటూ ఉంటారు. ఇప్పుడు వారిని మనం భరించాలా, వదిలేయాలా, లేకపోతే నువ్వు పారిపోవాలా? చెప్పండి. ఎంతమంది భరిస్తారు చెప్పండి? భరించే వాళ్ళు ఇంకొకలకు చెప్పండి, భరించే వాళ్ళు ఇంకొకలకు చెప్పుకోకూడదు, దేవునికే చెప్పుకోవాలి. ప్రభువా, నా కొడుకుతో ఏగలేకపోతున్నా, నా కూతురుతో భరించలేకపోతున్నా, మా అల్లునితో నేను భరించలేకపోతున్నా, మా కోడలతో నేను భరించలేకపోతున్నా, నా బిడ్డ మంచిది కాదు, బయటికి చెప్పుకోలేను కానీ నా బిడ్డ బుద్ధులు మంచి కావు, నా కొడుకు చిన్నోడు మంచోడు కానీ పెద్దోడు తాగుబోతాడు, వీళ్ళని నేను ఎలా భరించాలి ప్రభువా అని చెప్పి ద్వేషించకూడదు. వారిని భరించడానికి వారి ద్వారా మనం నేర్చుకునే ట్రైనింగ్ ఇది. బైబిల్లో ఉన్న సత్యాలను మీకు ఈరోజు తెలియపరచాలని ఆశపడుతున్నాను. మన అప్పుడప్పుడు నాన్న చాలా శుద్ధ తాగుబోతాడు, మా నాన్న తాగుబోతాడు, అమ్మగారు వాళ్ళ నాన్న తాగుబోతాడు, మా అన్నయ్యలు తాగుబోతోళ్ళు, వారిని భరించాం. ఇక చెప్పకూడదు, పర్సనల్ లైఫ్లో చాలా ఉంటాయి కానీ స్టేజీ మీద మేము చెప్పకూడదు. మీ అందరి జీవితాల్లో ఉన్నాయి. వారిని మనం చూస్తే నేను ఇంట్లో ఉండలేను, అందుకోసం పారిపోయి వచ్చాను. మీరు ఎప్పుడైనా పారిపోయి వచ్చారా? మీ వాళ్ళతో గొడవపడి అలిగన్నా వచ్చారా? ప్రతి ఒక్కరు వచ్చి ఉంటారు, చెప్పరు బయటికి. ప్రతి ఒక్కరూ ఇంట్లో పరిస్థితులు బాగలేవు, నేను ఉండలేకపోతున్నా, నేను పారిపోవాలనుకుంటున్నా, నేను ఇవన్నీ భరించలేను, నా వల్ల కాదు, శత్రువులకు కూడా ఇలాంటి బాధలు రాకూడదు అని చెప్పి పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సమ్ టైమ్ గాడ్ పుట్ డిఫికల్ట్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్స్. డిఫికల్ట్ పీపుల్ అంటే మన లైఫ్లో కొందరిని బాధకరమైన మనుషులను పెడుతూ ఉంటాడు. మంచోళ్ళను పెట్టాడు, చెడ్డోళ్ళను పెడుతూ ఉంటాడు. మన ఇంట్లో ఎక్కడో కాదు, బయట ఎక్కడో జరిగితే మనకేంది, మన ప్రాబ్లం ఉండదు. మన ఇంట్లో డిఫికల్ట్ పీపుల్ అంటే బాధపరిచే వారు మనల్ని మన చుట్టూ పెడుతూ ఉంటారు. కనుక మనం ఇక్కడ ఏం చెయ్యాలి అంటే వారిని వదిలించుకోవాలి కదా, వారి నుంచి మనము దూరంగా పారిపోవాలి కదా, చెప్పాలి. వారి నుంచి మనం పారిపోవాలా, వారిని భరించాలా? అన్నతో మాట్లాడాను నేను, మా అక్కతో మాట్లాడాను నేను, మా చెల్లి ఇంటికి నేను పోను, మా అన్న మంచోడు కాదు, నా కొడుకు మంచోడు కాదు, నా కోడలు మంచిది కానీ నా కొడుకు మంచోడు కాదు. ఇలాంటి టాపిక్స్ ప్రతి ఇంట్లో జరుగుతూ ఉంటాయి. బైబిల్ ఏం చెప్తుందంటో అది మనం నేర్చుకుందాం. భయంకరమైన మరి జీవితాల్లో, కుటుంబాల్లో దేవుడు కొందరిని కావల్చి పెడతాడు. ఈ కుటుంబంలో నేను పుట్టకపోతే బాగుండేది, ఈ ఇంట్లో నేను పెరగకపోతే బాగుండేది, ఈ ఖాందాన్లో నేను పుట్టకపోతే బాగుండేది, ఎక్కడో మంచి కుటుంబంలో పుడితే బాగుండేది అని అనుకునే వాళ్ళు ఉన్నారా? నేను అనుకున్నా, నా చిన్నతనంలో నేను అనుకున్నా, మా ఇంట్లో నేను పుట్టకపోతే బాగుండేది, మా నాన్న శుద్ధ తాగుబోతాడు, ఈయన కొట్టేవాడే కానీ ఎప్పుడు కూడా దగ్గర పెట్టి నిమిరేవాడు కాదు, అంత తాగుబోతుని ఇంటికి పోవాలంటే భయం. మాకు హాస్టల్లో కూడా తిండి దొరకకపోయినా గంజి దాక్కుంటూ హాస్టల్లోనే ఉన్నాను, కానీ ఇంటికి పోతే భయం. మా నాన్న కొట్టేవాడు,
ఆ నాన్నను భరించాలి, ఆ నాన్నను కాదనొద్దు. అమ్మను, నాన్నను, అక్కను, అన్నను, తమ్ములను మనం భరించాలని ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. మరి ఇక్కడ బైబిల్లో నుంచి కొంతమందిని మనం చూద్దాం. నంబర్ 1 ఏంటంటే భయంకరమైన పక్షపాతి అయిన తండ్రి. ఎవరు పక్షపాతి అయిన తండ్రి బైబిల్లో? ఇస్సాకు. అమ్మా పెట్టారా? భయంకరమైన పక్షపాతి అయిన తండ్రి ఇస్సాకు. ఇస్సాకు కంటే పెద్ద పక్షపాతి ఎవరు లేరు. యాకోబుని ఎప్పుడు కూడా ప్రేమించలే. ఇస్సాకు ఏశావును ప్రేమించాడు. ఏశావు తెచ్చే మాంసాన్ని తినడానికి ఇష్టపడ్డాడు. ఏశావు అంటే ఇష్టం, ఎందుకు ఇష్టమో తెలియదు. ఆయన ప్రార్థనాపరుడు, దేవుని సన్నిధిలో ఎరిగినవాడు. కానీ మరి ఏశావును యాకోబు ఎన్ని సంవత్సరాల తేడండి? 1 సంవత్సరం తేడానా? 6 నెలలు తేడానా? కొన్ని నిమిషాలు 2-3 నిమిషాల్లో పుట్టాడు యాకోబు. పెద్ద తేడేమీ లేదు. కానీ ఎందుకో ఇస్సాకుకు పెద్దోడంటే బాగా ఇష్టం. ఆడు తెచ్చే మాంసాన్ని వండి తింటూ ఉండేవాడు. ఒకరోజు, నాయనా అడవికి పోయి మంచి మాంసాన్ని తీసుకొని రా, నేను తిని నా దగ్గర ఉన్న బ్లెస్సింగ్లన్నీ నీకే ఇస్తా. ఎంత చెడ్డోడండి తండ్రి. బిబ్లికల్గా బైబిల్లో ఉన్న వ్యక్తి ఒకరిని ప్రేమించడము, ఒకరిని ద్వేషించడం జరుగుతుంది. ఆయన కుమారుడైన యాకోబు కూడా అందరిని ద్వేషించాడు, ఒకరిని ప్రేమించాడు. తండ్రి బుద్ధులే కొడుకుకు వచ్చింది. ఎవరు అంటే యాకోబు. ఎవరిని ద్వేషించాడు? 10 మంది అన్నదమ్ము 11 మంది అన్నదమ్ములను ద్వేషించాడు. ఒక్కడైన యోసేపును ప్రేమించాడు. సో ఎందుకు జరుగుతుందో తెలియదు, కానీ మొదటి పక్షపాతి అయిన తండ్రి కొడుకును ప్రేమించలే. ఇది విన్న తల్లి ఏం చేసింది? వెంటనే, బాబు మీ నాన్న పెద్దోడికి అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేస్తానంటున్నాడు కనుక నువ్వు వెళ్ళి 2 మేక పిల్లలను తీసుకొని రా, లేకపోతే గొర్రె పిల్లలను తీసుకొని రా, కోసి నేను కూర వండుతా, మీ నాయనకు పెట్టి తిన్న తర్వాత ఆయన బ్లెస్సింగ్లన్నీ నీకు ఇస్తాడు అన్నప్పుడు, నాయన ఈయనంటాడు యాకోబు, మా నాయన నన్ను గుర్తుపడతాడు. నా శరీరము మరి నున్నగా ఉంటుంది, అన్న శరీరము గరుకుగా ఉంటుంది. అయితే నేను చూసుకుంటా, ఒకవేళ అమ్మ ఆశీర్వాదానికి బదులు శాపం వస్తుందేమో నాకు, కనుక ఆ శాపాలని నా మీద వచ్చునుగాక అని చెప్పి ఈమె కూడా ట్రైనింగ్ ఇచ్చి, చూడు తల్లిదండ్రులు ఇద్దరు పక్షపాతులా కాదా? తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒకరిని ప్రేమిస్తారు, ఒకరిని ద్వేషిస్తారు. ఆ బాధ ద్వేషించబడిన వారికి బాగా తెలుసు. ఒక ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరు సమానంగా ప్రేమించాలి, సమానంగా ఆస్తులు ఇవ్వాలి. పెద్దోడంటే నాకు ఇష్టం, చిన్నోడంటే నాకు ఇష్టం, పెద్దదంటే నాకు ఇష్టం లేదు, చిన్నదంటే నాకు ఇష్టం అని చెప్పి ఇంట్లో పక్షపాతం కలిగిన తల్లిదండ్రులు ఉన్నారు. బైబిల్లో ఉన్నారు, మన ఇంట్లో ఇప్పటికీ ఉన్నారు. నేను చిన్నామెట నాకు ఇష్టం, పెద్ద గయ్యాలిది. చిన్నామెట నేను ఏమైనా వండి పెడతా, పెద్దామె నేను లెక్క చేయను, ఆమె అంటే నాకు ఇష్టం లేదు అనే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. అలా ఉండొచ్చా? ఉండకూడదు. మనం సమానంగా ప్రేమించాలి. సో పక్షపాతి అయిన తండ్రి. రెండవది ఎవరు అంటే వ్యభిచారి అయిన యొప్తా తల్లి. వింటున్నారా? రెండోది ఎవరు? వ్యభిచారి అయిన యొప్తా తల్లి. యొప్తా వాళ్ళ నాన్న మరి ఒక భార్యను చేసుకున్నాడు, ఇంకొకలను ఉంచుకున్నాడు. ఆమె ద్వారా పుట్టిన కొడుకే యొప్తా. కానీ ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది, మన తల్లిదండ్రులు ఎలా ఉన్నా, వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా, మనల్ని దేవుడు చూస్తాడు. మీ నాన్న చెడ్డోడంటే మీ నాన్న యొక్క పనులను బట్టి నీకు శాపం రాదు, కొన్నిసార్లు వస్తాయి. కానీ ఇప్పుడు దేవుడు చూసేది మీ నాన్నను కాదు, నిన్ను, నీ జీవితాన్ని, నీ బ్రతుకు, నీ జీవితంలో ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావు, దేనికి ఇంపార్టెంట్ ఇస్తూ ఉన్నావు అనేది ఇంపార్టెంట్. యొప్తా వాళ్ళ నాన్న వ్యభిచారి అయినా, వాళ్ళ అమ్మ వ్యభిచారిణి అయినా కూడా మరి ఆయన మాత్రం ప్రభులో పెరిగాడు, దేవునిలో పెరిగినట్టుగా. నేను రెఫరెన్స్ చూపిస్తలేను, కానీ యొప్తా అనేవాడు గొప్ప న్యాయాధిపతి.
మంచి న్యాయాధిపతి, గొప్ప బలశాలుడు, గొప్ప బలవంతుడు. దేవుడు ఆయనను ప్రత్యేకంగా పిలిచాడు. ఇదిగో వీళ్ళతో యుద్ధము చేయి, నేను నీతో ఉంటానంటే ఆయన 2-3 కండిషన్లు పెట్టి, కండిషన్లో కూడా దేవుడు అతన్ని కనుపరిచాడు, నేను నీతో ఉన్నాను అని చెప్పి. కానీ వాళ్ళ అన్నలు ఏం చేశారు? యొప్తా వాళ్ళ అన్నలు, ఏయ్ నువ్వు మా అమ్మకు పుట్టలేదు, మా నాయనకు పుట్టినవు, నువ్వు ఇంట్లో ఉంటే మాకు ఆస్తిలో భాగం అడుగుతావని వెళ్ళగొట్టారు. సొంత అన్నలు వెళ్ళగొట్టారు. నువ్వు మా అమ్మకు పుట్టలేదు, మా అమ్మకు మేము 4-5-7 పుట్టాము, నువ్వు మాత్రం మా నాన్న ఉంచుకున్న దానికి పుట్టావు, నువ్వు మా వంశానికి సరిపోవని చెప్పి వెళ్ళగొట్టాడు. వెళ్ళగొడితే ఆయన ఆ టోబు దేశంలో ఉండి దేవుని సన్నిధిలో ఎదుగుతూ ప్రార్థనలో గడిపినట్టుగా, మంచిగా భక్తునిగా జీవించినట్టుగా మనం వాక్యంలో చూస్తాము. కానీ ఈరోజు చాలామంది మరి మన నాన్నను బట్టి, మన నాన్న తాగుబోతుడనో, వ్యభిచారుడనో, తిరుగుబోతుడనో, మన అమ్మ నాన్న మంచోళ్ళు కాదనో చెప్పి మనము వారిలాగానే జీవించాలని చూస్తూ ఉంటాము. అప్పుడప్పుడు అంటూ ఉంటాం, లోకంలో ఉంటున్న నానుడి ప్రకారంగా, పులిబిడ్డ పులి అవుతుంది, తండ్రి దొంగోడైతే కొడుకు సంసారుడైతాడా, తండ్రి వ్యభిచారి అయితే కొడుకు ఇదైతాడా అని చెప్పి. కానీ తండ్రి ఎలా ఉన్నా, తల్లి ఎలా ఉన్నా పిల్లలని దేవుడు చూస్తూ ఉంటాడు. అది మనం నమ్మాలి. మూడవది, స్వార్థపరులైన అన్నలు. ఎవరి అన్నలు? యోసేపు అన్నలు, స్వార్థపరులు. ఇక్కడ ఎందుకు స్వార్థం వచ్చిందో నాకు తెలియదు, కానీ నాయననే ఆ యొక్క బీజాన్ని పెట్టాడు. ఆయనకు అందరితో పాటు బట్టలు ఇప్పించినప్పుడు అందరికి ఏ కలర్ ఇప్పించాడో, ఎంత ఖర్చు పెట్టాడో, ఎంత డబ్బులు ఖర్చు పెట్టాడో అంతే డబ్బులు ఖర్చు పెట్టి చిన్నోనికి కూడా ఇవ్వాలి. కానీ ఎందుకో చిన్నోడంటే ఇష్టం, నా ఇష్టం రా నా కొడుకు, వాళ్ళమ్మని నేను బాగా ప్రేమించాను, వాళ్ళమ్మ కోసం నేను 14 సంవత్సరాలు సేవ చేశాను, ఇప్పుడు ఆయనను నేను ప్రేమిస్తున్నాను, ఎందుకంటే వాళ్ళమ్మ చచ్చిపోయింది కనుక నేను యోసేపును ప్రేమిస్తానని చెప్పి ప్రేమించాడు. వాళ్ళ అన్నలు అర్థం చేసుకోలే, స్వార్థంగా నువ్వు వాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, నిలువుటంగి ఇప్పించావు అని చెప్పి అతన్ని చాలా హింసలు పెట్టి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఆయన ఐగుప్తులో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అమ్మ నాన్నలు తోడుగా లేరు, కానీ చాలా భక్తిగా పెరిగాడు. ఎన్ని సంవత్సరాలు భక్తిగా పెరిగాడు యోసేపు వాళ్ళ నాన్న దగ్గర అంటే 17 సంవత్సరాలు పెరిగాడు. 17 సంవత్సరాలు ఆయనను ట్రైనింగ్ ఇచ్చాడు, దైవ భయంలో పెంచాడు, దేవుని భయంలో పెంచాడు. కాబట్టి ఆయన భక్తుడయ్యాడు. వారు ప్రార్థనకు రాలే అన్నలు ఎవరు కూడా, దేవుని సన్నిధిలో ఎదగలే ఎక్కువగా. ఇతను ఎదిగినంత కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, అన్నలు ద్వేషించిన, వేరే దేశానికి ఇస్మాయిలుకు అమ్మేసిన, ఇస్మాయిలు నుంచి పోతిఫరు కొన్నాడు. పోతిఫరు కొన్న తర్వాత ఐగుప్తులో మరి తప్పు పని చేశాడని చెప్పి అతను జైల్లో పెట్టిన తర్వాత ఆయన జైల్లో కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. నేను ఇంకో వారంలోనో 10 రోజుల్లోనో వీళ్ళిద్దరికి నేను మేలు చేశాను కదా, ఒక వ్యక్తి రాజు దగ్గర పనిచేస్తాడు, ఆయన నాకు రికమెండేషన్ ఇచ్చి నన్ను బయటికి తీసుకొస్తాడు అని చెప్పి అనుకున్నాడు. కానీ ఆ వ్యక్తి 2-3 సంవత్సరాల వరకు అతన్ని లెక్క చేయకుండా జైల్లోనే మగ్గుతూ ఉన్నాడు. జైల్లో కూడా జైలు అధికారితో మంచిగా ఉంటూ అనేకులను ప్రభువైపు నడిపించేటట్టుగా జీవించినట్టుగా వాక్యం చెప్తూ ఉంది. ఒకనాడు ఐగుప్తు ఫరో రాజుకు కల వచ్చింది. ఆ కల దర్శనం ఎవ్వరు చెప్పలేకపోతే అప్పుడు ఆ యొక్క పానదాయకమైన వ్యక్తి గుర్తుకొచ్చి, అయ్యా నేను తప్పు చేశాను, 2 సంవత్సరాల క్రితము ఒక వ్యక్తిని నేను జైల్లో కలిశాను, మాకు ఒక కల వచ్చింది, ఆ కళ యొక్క భావం ఆయన చెప్పాడు, ఆయన ఖచ్చితంగా దైవశక్తి ఉంది, దేవుని అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి చెప్పగలడు. ఆయన పేరేంటి? యోసేపును త్వరగా రప్పించి కలభావం చెప్పినప్పుడు కళ అంతా వివరించి చెప్పాడు. అయ్యా 7 సంవత్సరాలు కరువు వస్తుంది, ఈ కరువులో మరి మనము పండిన పంట మంచి పంట పండుతుంది. ఫస్ట్ 7 సంవత్సరాలు మంచి పంట పండుతుంది. ఆ మంచి పంట పండినప్పుడు 5%, 10% మనం దాచిపెట్టాలి. తర్వాత 7 సంవత్సరాలలో వచ్చినప్పుడు ఆ ధాన్యం మనం పంచుకొని తినొచ్చు. ఎవరైనా మీ యొక్క దేశంలో మంచి మంత్రి, వివేకం కలిగిన వాడు ఎవరన్నా ఉంటే అతనిని
అపాయింట్ చేయమన్నప్పుడు నీకంటే మించిన భక్తుడు, దైవ భయం కలిగిన వ్యక్తి ఇంకా నాకెవరూ కనబడలేదని చెప్పి అతనిని ప్రధానమంత్రి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. స్వార్థపరులైన అన్నలు అతన్ని అమ్మేస్తే 20 వెండి నాణాలకు ఇతను వాళ్ళొచ్చి సాష్టాంగ నమస్కారం చేసి భోజనం కోసం మరి కొనటానికి వచ్చినప్పుడు వాళ్ళని గుర్తుపట్టాడు, కానీ వాళ్ళ మీద కోపం కానీ వాళ్ళని జైల్లో పెట్టడం కానీ జరిగిందా? మంచి కోసమే చేశారంటాడు ఆయన చివరికి. అన్నయ్య, మీరు ఆ రోజు నన్ను అమ్మింది మంచిదే, ఈరోజు మన కుటుంబ ప్రాణాలు కాపాడడానికి దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడని చెప్పి ఇది దేవుని చిత్తమని ఒప్పుకున్నాడు. కానీ మీరు చేసిన కీడును బట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను శిక్షించే అధికారం నాకుందని చెప్పి కక్ష సాధించుకున్నాడా? సాధించుకోలేదు. కనుక ఇక్కడ స్వార్థపరులైన అన్నయ్యలతో అతను ఏ రీతిగా కష్టపడి నడిచాడా, వాళ్ళని భరించాడా లేదా అనేది మనం నేర్చుకుంటున్నాము. 4వది, లోకానుసారి అయిన లోతు భార్య. లోకానుసారి. అమ్మా, మనం దేవుని వైపు చూడాలి, మనుషుల వైపు లోకం వైపు చూడొద్దంటే ఆమె విన్నదా? లోకం వైపు చూసి ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఇతను దేవుని వైపు చూశాడు, కాపాడబడ్డాడు. ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణంలో ఒక్కరు కూడా నీతిమంతులు లేరు, అంటే ఒక 10 మంది కూడా నీతిమంతులు లేరు. కానీ ఇతను ఒక్కడే లేక ఇద్దరు, ఈ ఒక్కరిని బట్టి నిన్నటి ప్రసంగం నేను చేశాను. ఒక్కరు నీతిమంతులుగా ఉంటే దేశాన్ని దేవుడు కాపాడుతాడు. ఒక్కరు భక్తిమంతులుగా ఉంటే ఆ కుటుంబాన్ని, ఆ యొక్క పట్టణాన్ని దేవుడు కాపాడుతాడు. లోతు ఒక్కడే మంచోడు, తన అల్లుళ్ళు, కాబోయే అల్లుళ్ళు మంచోళ్ళు కారు, 2 బిడ్డలు కూడా అంత మంచోళ్ళు కారు, భార్య కూడా మంచిది కాదు. ఒక్క లోతు భక్తిపరుడు. ఆ లోతుకు భక్తి నేర్పింది ఎవరు? అబ్రహాము. అబ్రహాము సహవాసం చేశాడు. అబ్రహాము వాళ్ళ నాన్నను, వాళ్ళ బంధువులను వదిలిపెట్టి ఎవరిని విశ్వసించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం? దేవుణ్ణి నమ్మాడు. దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు నడిపిస్తాడు అని చెప్పి అబ్రహాము నమ్మాడు. కాబట్టి అతని ద్వారా మరి లోతు విశ్వాసములో ఎదిగాడు. విశ్వాసములు ఎదిగినప్పుడు ఆయన ఒక్కడే భక్తుడు సొదొమ గొమొర్రాలో. మళ్ళీ చెప్తున్నా, తన భార్య ఎవరి వైపు చూసింది? లోకం వైపు చూసింది. ఇతను ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. కనుక ఇతని పిల్లలు కూడా చెడిపోయారు, కానీ ఇతను మాత్రము చెడిపోలేదు. కనుక మరి లోకం వైపు చూసిన భార్య కూడా అతన్ని మోసం చేసింది, పిల్లలు అతన్ని మోసం చేశారు, మత్తు తాగించి చేయకూడని పాపం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే కుటుంబీకులు, కుటుంబంలో ఉన్నవారు మనల్ని రకరకాలుగా ఇబ్బంది పెడతారు అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదట తండ్రి, తర్వాత యొప్తా తల్లి, తర్వాత యోసేపు అన్నలు, ఇక్కడ 3వది 4వది లోతు భార్య, 5వది మూర్ఖుడైన అబిగయీలు భర్త నాబాలు. మూర్ఖుడు, ఆస్తి ఉంది కానీ ఏముండదు? బుర్ర ఉండదు కొంతమందికి. ఈమె వినయ భక్తి గల జీవితం జీవించింది అబిగయీలు. కొందరికి మంచి భర్తలు దొరుకుతారు, చెడ్డ భార్యలు దొరుకుతారు. కొందరికి మంచి భార్యలు దొరుకుతారు, చెడ్డ భర్తలు దొరుకుతూ ఉంటారు, ఆపోజిట్ పెడుతూ ఉంటారు. ఈమె చాలా వినయము కలిగిన, భయము భక్తి కలిగిన అబిగయీలు భార్య. ఆమెకు ఎలాంటి భర్త దొరికాడు? బుద్ధి లేని మూర్ఖుడైన మోటోడు దొరికిండు. ఆ మోటోడు దొరికినప్పుడు ఆ మోటోడి దగ్గరికి వచ్చి దావీదు, మరి పని వాళ్ళు, అయ్యా మేము నీ మందలను దాదాపు 2000 గొర్రెలను అడవిలో మేపుతూ ఉంటే మేము కాపాడాము, ఎవరు దొంగలు ఎత్తుకోపోకుండా మేమంతా కూడా అడవిలో తిరుగుతున్నప్పుడు నీ గొర్రెలను కాపాడుతూ ఉన్నాము. కనుక ఈరోజు మేము ఆకలితో ఉన్నాము, దావీదు అనే మా యవన లీడరు పంపించాడు అంటే, దావీదేవుడు ఎస్ఐ కొడుకుతో నాకేం పని అని చెప్పి అతన్ని లెక్క చేయకపోతే ఆ విషయం పోయి వీళ్ళకి చెప్పినప్పుడు దావీదు కోపంతో 400 మందిని వేసుకొని అందులో ఉంటున్న నాబాలు ఇంట్లో ఉంటున్న అందరినీ చంపేయాలనుకున్నాడు. ఈ విషయం ఎవరికి తెలిసింది? అబిగయీలుకు తెలిసిన తర్వాత ఆమె వెంటనే 4-5 గొర్రె పోతులను కోసి
కూర వండి ద్రాక్ష అడలు రథములో పెట్టి ఆయన రాకముందే, ఆయన కోపంతో వీళ్ళందరిని చంపకముందే, అయ్యా నీ దాసిరాలైన నన్ను క్షమించు, నా భర్త మంచోడు కాదు మూర్ఖుడే అనకూడని మాటలు అన్నాడని చెప్పి వినయంతో తల వంచుకొని తగ్గించుకొని ఆయన కోపాన్ని శాంతపరిచినప్పుడు, ఓకే నువ్వు వచ్చావు కాబట్టి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బ్రతుకుతారు అని చెప్పి ఆయన ఆ యొక్క భోజనాన్ని, ఆ యొక్క ద్రాక్ష పండ్లను తీసుకొని వెళ్ళిపోయారు. తిన్న తర్వాత ఆమె ఇంటికి వచ్చింది. ఇట్లా జరిగింది అంటే ఆయనకి ఏమొచ్చింది? నాబాలుకు హార్ట్ అటాక్ వచ్చి 10 రోజులు అతను చచ్చిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మన కుటుంబము, భర్త ఎలాంటోడో చెప్తున్న, భర్త త్రాగుబోతోడు, తిండిబోతోడు, మూర్ఖుడు, మోటోడు మనకుంటారు. వారిని భరించకుండా విడాకులు ఇవ్వాలి. ఇప్పుడు చిన్న చిన్న విషయాల్లో, మాటల్లో చిన్న చిన్న మాటలు మిస్అండర్స్టాండింగ్ వస్తే మనం ఏం చేస్తూ ఉంటాము? విడాకులకి వస్తూ ఉంటాం. ఏ సిటీలో అసలు పెళ్ళిలే చేసుకోరు, కలిసి జీవిస్తూ ఉన్నారు. ఇట్లాంటి భర్తలను మనం పెళ్లి చేసుకొని భరించాలా? భరించడానికా ఈ పెళ్లి చేసుకోవడం? ఈ సంసారం నాకొద్దు, ఈ పిల్లలు నాకొద్దు అని చెప్పి వివాహము చేయకుండా 30-40 సంవత్సరాలు అలాగే ఉండిపోయిన వారు చాలామంది ఉన్నారు స్త్రీ పురుషులలో. కనుక దేవుడు కావలసి ఇలాంటి మనుషులను మన జీవితంలో పెడతాడు. మీరు నమ్మాలి. నేను మంచోళ్ళని చూస్తానని చెప్పి చాలామంది మంచోళ్ళ కొరకు చూస్తూ ఉంటారు. చెడ్డలు వస్తే ఏంది? నువ్వు భరించవా? భరించకపోతే నువ్వు క్రైస్తవురాలివి, క్రైస్తవుడివి కావు. ఎవరన్నా పెళ్లి సంబంధాలు చూడమన్నప్పుడు ఏమంటారు మీరు చెప్పండి? జర మంచోళ్ళని చూడయ్యా, మంచోళ్ళని చూడు, నా కొడుకుకు మంచి అమ్మాయి కావాలి, మంచి అబ్బాయి కావాలని చూడమంటూ ఉంటాం. చెడ్డలు వస్తే నువ్వు భరించకూడదా? భరించలేను, నా వల్ల కాదు, అలాంటి వాడు నాకొద్దు, వెంటనే విడాకులు తీసుకుంటా. వాడు ఏమన్నాడు? తిట్టిండాను, కొట్టిండాను. ఒక్కసారి కొడితే పారిపోయే స్త్రీలు ఉన్నారు. ఒక్క మాట అంటే అలిగిపోయి భార్యను పిల్లలను వదిలిపెట్టే భర్తలు ఉన్నారు. ఇలాంటి స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. కనుక మూర్ఖుడైన నాబాలు భర్తను భరించింది అబిగయోలు. 6వది లంచాలు తీసుకున్న ఏలియా కొడుకులు. ఆయన ఎంత మంచి భక్తుడు అండి! ఏలియా ఎంత మంచి భక్తుడు, ప్రార్థనాపరుడు. ఏలి కొడుకులు ఎంతో మంచి భక్తుడు, ఎంత మంచి ప్రధాన యాజకుడు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఏలి కాదు. అదే మమ్మీ, నువ్వు నన్ను డైవర్ట్ చేయకు. ఏలియా ప్రవక్త అయిన ఏలియా కొడుకులు. ఓకే, ప్రవక్త అయిన ఏలియా ఎలాంటోడు? సమూయేలు, క్షమించండి, సమూయేలు కదా బిట్టి. ఓకే, సమూయేలు చాలా భక్తిపరుడు. ఎంత మంచి భక్తిపరుడు అంటే ఆయన లాంటి భక్తుడు ఎవరు లేరు. మొదటి ప్రవక్త, మొదటి న్యాయాధిపతి. కానీ అతని కొడుకులు లంచం తీసుకుంటూ ఉన్నారు. లంచం తీసుకుంటున్న వారిని ఆయన సింహాసనం ఎక్కించాలనుకున్నాడా? లేదు, వద్దనుకున్నాడు. ఆయన జీవితంలో ఎక్కడ కూడా పాపం చేయలే. ఎక్కడ కూడా నేను ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేయకపోతే నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వాడనని చెప్పి అంత భక్తిగా జీవించిన సమూయేలు భక్తుడు మరి తన కొడుకులు ఏమయ్యారు? లంచాలు తీసుకుంటున్నారు. అందుకోసమే మాకు ఇంకొక రాజు కావాలి అన్నాడు. అఫ్ కోర్స్ ఏలీ అనే యాజకుడు కూడా వాళ్ళ కొడుకులు వ్యభిచారులు, వాళ్ళ కొడుకులు దొంగలు, మాంసాహారికులు, వాళ్ళు కూడా లంచాలు తీసుకున్నారు. ఈ ఇద్దరు ప్రవక్తలు, లేకపోతే ఒక ఆయన యాజకుడు, ఇంకొక ఆయన ప్రవక్త, న్యాయాధిపతి, వీళ్ళిద్దరి కొడుకులు ఎలాంటి వాళ్ళు? ఎంత మంచి వాళ్ళో, ఎంత భక్తిపరులో వాళ్ళ కొడుకులు అంత చెడ్డోలు అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక 7వది ఎవరు అంటే యోబు శత్రువులను ప్రేమించాడు. 3 లేక 4 ఉంటారు ఆయనకు స్నేహితులు. ఆయన యోబు 42 అధ్యాయాల్లో దాదాపు 37 అధ్యాయాలు
యోబును కించపరిచి ద్వేషించి తిట్టి తిట్టి రాసిన మాటలుంటాయి. యోబును అంతగా తిట్టుకున్నారు, అంతగా అసహించుకున్నారు. నువ్వు మంచోడివి కాదురా, నువ్వు ఏదో ఒక పాపం చేసి ఉంటావు, నేను ఏ తప్పు చెయ్యలేదురా, ఏ పాపం చెయ్యలేదు అంటే, లేదు లేదు చీకటి పాపాలు చేశావు, ఏదో పాపం చేశావు, అది మాకు కనబడదు, నువ్వు బయట బాగానే ఉన్నావు, పైన బాగానే ఉన్నావు భక్తిపరుడిగా, కానీ దేవునికి తెలుసురా నువ్వు చేసిన పాపము అని నిందిస్తూ ఉన్నారు. నేను ఏ తప్పు చేయలేదురా బాబు, ఏ తప్పు చేయలేదురా బాబు, ఏ పాపం చేయలేదురా బాబు, ఎందుకు నన్ను ద్వేషిస్తున్నారు అంటే, వాళ్ళు ద్వేషించడం ఆగలేదు. 4వ వచ్చి ఇంకో 2-3 అధ్యాయాలు నేను ఇంకా చెప్తున్నాను, మీరు పెద్దోళ్ళని గమ్మున ఉంటున్నా, కానీ యోబు నిజంగా తప్పు చేశాడు, యోబు నిజంగా పాపం చేశాడు కాబట్టి ఇలాంటి కష్టాలు వచ్చాయని చెప్పి నలుగురు తిడుతూ ఉంటే, వాళ్ళని శపించాడా దీవించాడా యోబు? చెప్పండి. ఇప్పుడు మనం దీవించబడాలి అంటే, వింటున్నారా, ఇప్పుడు మనం దీవించబడాలి అంటే మన శత్రువులను మనం ప్రేమించాలి, ప్రార్థన చేయాలి, మనం వారిని దీవించాలి. ద మోర్ యూ ఫర్గివ్, ద మోర్ యూ విల్ గెట్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. మనం క్షమిస్తే, ఎక్కువగా మనము క్షమాపణ మనకు ఉంటే ఎక్కువగా మనకు బ్లెస్సింగ్స్ వస్తాయి. మనం ఎవరిని క్షమించం. చచ్చినా నేను క్షమించను. వాడు ఎలాంటివాడు తెలుసా, ఆమె ఎలాంటిదో తెలుసా, ఆమె గురించి నీకేం తెలియదమ్మా, నా బాగా తెలుసు, ఇన్నేళ్ళు నేను భరిస్తూ ఉన్నా. ఈయన 40-50 సంవత్సరాలు భరించిండు స్నేహితులను. అయినా నలుగురు వచ్చి ఒక బండబూతులు తక్కువ కానీ రకరకాలైన మాటలతో హింసిస్తూ ఉంటే ఆయన అంటూ ఉన్నాడు, మీరు మాటలతో నన్ను తూటాల్లాగా బాధపడుతున్నారు రబై, నా యొక్క కురుపుల పుండ్ల ద్వారా వచ్చే నొప్పి కన్నా మీరు చెప్పే మాటలతో నేను చాలా బాధపడుతున్నానని చెప్పి భరించి వాళ్ళ కోసం ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక శత్రువులను లేక స్నేహితులు కూడా, మన చుట్టూ ఉంటున్న స్నేహితులు కూడా మరి మనం వారిని క్షమించాలా క్షమించకూడదా, వారితో భరించకూడదా? చివరిది మనసు లేని యజమానుడు, మనసు లేని హార్ట్ లేనటువంటి ఒక యజమానుడు. ఎవరైనా తప్పిపోయిన కుమారుని యజమానుడు, అమ్మా నాన్న దగ్గర వదిలేసి ఆస్తి తీసుకోపోయి పరాయి దేశంలో సంపాదన కోసం వెళ్ళిపోయిన తప్పిపోయిన కుమారుడు అన్నీ పోగొట్టుకున్న తర్వాత ఎక్కడికి పోయి పనిచేసిండు? పందులను కాయడానికి వెళ్ళాడు. ఆయన అన్నం పెట్టాడా? పెట్టలే. ఆయన టయానికి భోజనం పెట్టేవాడా? రోజుకు ఒక ముద్ద కూడా సరిగా పెట్టకపోతే ఆకలితో చచ్చిపోతూ పంది పొట్టును తింటూ ఉన్నాడు. హార్ట్లెస్. కానీ అతన్ని క్షమించాడు, అతన్ని కొట్టలేదు, తిట్టలేదు. నేను వెళ్ళి నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను జీతగానిగా పనిచేస్తే నాకు 3 పూటలు 2 పూటలైనా ఖచ్చితంగా పెడతాడు మా నాన్న దగ్గర చాలామంది పనులు ఉన్నారని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడే. కానీ ఆ యొక్క హార్ట్లెస్, హృదయం లేనటువంటి, మనసు లేనటువంటి ఆ యజమానుని దగ్గర ఉండకుండా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. యజమాని తిట్టలేదు, కొట్టలేదు. ఈనాడు చాలామంది యజమానులను చంపేస్తూ ఉన్నారు. నేపాలీ బ్యాచ్ వస్తున్నదట, వాళ్ళు తెలుసో తెలియదో చాలామంది ఇంట్లో పని చేయడానికి వస్తూ ఉన్నారు. పేపర్లో, యూట్యూబ్లో మీరు చూస్తూ ఉన్నారు. మరి యజమానులను కట్టేసి చంపేసి ఇంట్లో ఉంటున్న బంగారము డబ్బు అంతా కూడా ఎత్తుకొని పోతూ ఉన్నారు. కానీ ఇక్కడ క్షమించాలి. మన యజమానుడు మనల్ని తిడుతూ ఉంటాడు, మన యజమానుడు మన బాసు మన మీద తన ఇంట్లో ఉన్న గొడవంతా కూడా మన మీద పెడుతూ ఉంటాడు. వారిని భరించాలా, వారిని ద్వేషించాలా? మనం ఏం చేస్తూ ఉంటామో, వారి ముందే ఏమనం కానీ పక్కోడు మావాడు మంచోడు కాదురా భయ్, క్రాకోడు వీడు అట్లాంటాడు ఇట్లాంటాడు, మా బాస్, మా ప్రిన్సిపాల్, మా యొక్క హెడ్, మా చైర్మన్ మంచోడు కాదని చెప్పి మనము తిడుతూ ఉంటాము. వారిని భరించాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, మనము మన చుట్టూ ఉంటున్న వారు, నంబర్ 1 ఏంది? 8 మంది. మొదటిది ఏంది? తండ్రి మంచోడు కాదు. రెండోది ఏంది? తల్లి మంచిది కాదు. మూడవది
అన్నలు మంచోళ్ళు కారు. 4వది లోతు భార్య మంచిది కాదు, పిల్లలు కూడా మంచోళ్ళు కారు. 5వది భర్త నాబాలు మంచోడు కాదు. 6వది ఏలియా కొడుకులు లేకపోతే సమూయేలు కొడుకులు లేకపోతే ఏలీ కొడుకులు మంచోళ్ళు కారు, కొడుకులు మంచోళ్ళు కారు. తర్వాత యోబు స్నేహితులు మంచోళ్ళు కారు. వీళ్ళందరూ చెడిపోయారా? చెప్పండి, మీరే చెప్పాలి. వీళ్ళందరూ కూడా చెడిపోయారా, దీవించబడ్డారా? మీరు చెప్పాలి గట్టిగా. మీరు ఏదో లోపల అనొద్దు. వీళ్ళందరూ కూడా భరించారు కాబట్టి దేవుడు ఎంతగానో వీరిని హెచ్చించాడు. ఒకటి చెప్పని, పక్షపాతి అయిన అన్నలు ద్వారా యోసేపు ఎంతో భరించి హెచ్చించబడ్డాడు. యొప్తా న్యాయాధిపతి అయ్యాడు, తల్లి వ్యభిచారి అయినా. తర్వాత మొదటిది పక్షపాతి అయిన తండ్రి ఇస్సాకు పక్షపాతి, కానీ యాకోబు ద్వేషించబడిన వాడు వాళ్ళ నాయనను ద్వేషించలేదు. ఆయన చాలా హెచ్చించబడ్డాడు. యాకోబు అంటే ఇశ్రాయేలు, ఆయన పేరు భూమి ఉన్నంత కాలము ఇశ్రాయేలు పేరు మారదు, అంతగా హెచ్చింపబడ్డాడు. తర్వాత లోతు మరి ఎంతగానో దీవించబడ్డాడు. ఒక దేశాన్ని దేవుడిచ్చాడు అతనికి. మరి నాబాలు తన భర్త నాబాలు చాలా చెడ్డాడు, కానీ అబిగయేలును దేవుడు హెచ్చించి భర్తను ఎవరిచ్చారు? దావీదు భార్యగా అయిపోయినట్టుగా మనసు, రాజు భార్యగా అయిపోయింది. మరి కొడుకులు సమూయేలు కొడుకులు లేకపోతే ఏలీ కొడుకులు చెడ్డోలైనా కూడా సమూయేలు ఏమైనా చెడిపోయాడా? దేవుడు అంతగా దీవించాడు. యోబు స్నేహితులు చాలా చెడ్డోలైనా కూడా యోబు చెడిపోయాడా? రెండంతలు ఆస్తి ఇవ్వబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మీ అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క, చెల్లె, బావ, మరదలు, ఆ కొడుకు, అల్లుడు, కోడలు ఎవరైనా చెడ్డోలైనా పర్వాలేదు, కానీ వీళ్ళందరూ మనల్ని హింసించేవారు ఉన్నా కూడా దేవుడు వీళ్ళని బట్టి నిన్ను దీవిస్తాడు. ఎప్పుడు దీవిస్తాడు? భరించినప్పుడు, మనం వాళ్ళని సహించినప్పుడు, వాళ్ళని మనము భరించినప్పుడు. అందుకోసం దేవుడు అంటూ ఉన్నాడు, నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. మీకుంటున్న తలంపులు వేరు. వాడు చెడ్డోడు, మంచోడు కాదు అని నువ్వు బయట అనకపోయినా లోపట అనుకుంటావు, వాళ్ళ ముందు అనకపోయినా పక్కనంటూ ఉంటావు. నీ తలంపులు చెడ్డవి, నా తలంపులు గొప్పవి, నా తలంపులు గొప్పవి. కానీ మనం ఏం చేస్తుంటామంటే దేవుణ్ణి అడుగుతూ ఉంటాం, ప్రభువా ఇది కావాలి, అది కావాలి. ఓకే, నువ్వు అడగడమే నీ వంతు, కానీ మనం దేవుని ఇంకొక డిక్టేషన్ చెప్తూ ఉంటాం. ప్రభువా నేను అడుగుతున్నాను ఫలానిది ఇంత కావాలి, ఆ వ్యక్తి ద్వారా నాకు దయచేయమని, లేకపోతే ఈ వ్యక్తి ద్వారా నాకు దయచేయమని నువ్వు చెప్పడమే నీ వంతు. కానీ ఆర్డర్ ఇవ్వడం ఎక్కడి నుంచి రావాలో, ఏ మార్గం నుంచి రావాలో అనేది నీ వంతు కాదు. ఆయనకు చాలా మార్గాలు ఉన్నాయి, వేరే వేరే మార్గాలు ఉన్నాయి. నీ తలంపు ప్రకారంగా నువ్వు అనుకున్నట్టుగా దేవుడు ఇవ్వడు, ఆయన వేరే రీతిగా ఇస్తాడు. ఆయనకు వేరే మార్గాలు ఉన్నాయి, అది నువ్వు నమ్మాలి. మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం, ఫలాని వ్యక్తి దగ్గరికి నేను వెళ్తున్నాను ప్రభువా, ఆయనకు మంచి మనసు దయచేయి, నాకు లోను అనుగ్రహించుటకు, లేకపోతే నాకు అప్పు పుట్టుటకు, లేకపోతే నాకు ఈ పని జరగడానికి సహాయం చేయమని చెప్పి దేవునికే మనం ఆర్డర్ ఇస్తూ ఉంటాం. అది మంచిదా లేకపోతే ప్రభువా నీ చిత్తం? అడగడమే నా బాధ్యత. నువ్వు ఎలా తీసుకొస్తావో, ఎవరి ద్వారా తీసుకొస్తావో నాకు తెలియదని మనం ప్రార్థన చేయాలి. బైబిల్లో ఇంకొక వ్యక్తి, మొర్దెకై అనే వ్యక్తి, తన బిడ్డతో అంటాడు ఎస్తేరుతో అంటాడు, అమ్మా దీనికోసమేనేమో, ఇశ్రాయేలును రక్షించడానికోనేమో నీవు రాణిగా దేవుడు నిన్ను చేశాడు, కనుక నీవు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని మన యూదులను రక్షించు. నీ వల్ల కాకపోతే నాకు చెప్పు, నా దేవుడు ఇంకొక మార్గం ద్వారా మన ప్రజలను రక్షిస్తాడు. కానీ దేవుడు నిన్ను ఆ సింహాసనం దగ్గర లేక ఆ రాజు దగ్గరికి మహారాణిగా నిన్ను ఉంచింది దీనికోసమేనేమో, కనుక నీ వల్ల కాదు, నేను చెయ్యను అని అంటే చెప్పేయి. దేవునికి వేరే
వేరే మార్గాలు ఉన్నాయి. కనుక మనము దయచేసి ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవునికి చాలా మార్గాలు ఉన్నాయి. ఒకటే మార్గం అని మనం అనుకుంటాము. ఆయనకు రకరకాలైన మార్గాలు ఉన్నాయి. అందులో నుంచి దేవుడు మనల్ని సహాయం చేస్తూ ఉంటాడు. దేవుడు ఒక వ్యక్తి అన్నాడట, ఐ ఆస్క్డ్ టు గాడ్ గివ్ మీ స్ట్రెంగ్త్, నన్ను బలపరచు. కానీ హీ హ్యాస్ సెంట్ డిఫికల్టీస్ నాకు పంపించాడు. నన్ను బలపరచుమని నేను దేవుణ్ణి అడిగితే నాకు కష్టాలు ఇచ్చాడయ్యా. ఈ కష్టాలను నేను భరించుకుంటూ పోతూ ఉన్నాను. భరించుకుంటూ 20-30 సంవత్సరాలు కష్టాలు భరించుకుంటూ వస్తూ ఉన్నాను. ఇప్పుడు చిన్న కష్టం ఏదైనా వస్తే ఏమంటారు మీరు చెప్పండి? 30 సంవత్సరాలు పెద్ద పెద్ద కష్టాలలో నుంచి దేవుడు నన్ను కాపాడాడు, ఇది పెద్ద లెక్కనా అని అంటామా లేదా? సో కష్టాలు రావాలా వద్దా అంటే దేవుడు కావలసి కష్టాలు మన జీవితాల్లో పెడతాడు. దాన్ని భరించడానికి మనం ఉండాలి. దేవుడు 2 ఆప్షన్స్ ఇస్తూ ఉన్నాడు. వింటున్నారా? దేవుడు మన జీవితంలో 2 ఆప్షన్స్ ఇస్తూ ఉన్నాడు. నీ చుట్టూ ఉంటున్న వ్యక్తులు మంచోళ్ళని పెట్టాలా అని, నీ చుట్టూ నువ్వు ఉంటున్న కాలనీలో మంచి వాళ్ళని నేను పెట్టాలని నువ్వు కోరుకుంటావా? లేకపోతే జనార్దన్, నిన్ను ద బెస్ట్ పర్సన్ చెయ్యాలనుకుంటున్నాను, పర్సనల్గా నిన్ను నేను గాడ్లీ పర్సన్ చెయ్యాలనుకుంటున్నాను, ఇది కావాలా అది కావాలా కోరుకో చెప్పు అంటాడు. చెప్పు, నువ్వేమంటావు? నీకు అర్థమైందా నేను చెప్పింది? ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా. నీ చుట్టూ నీ కాలనీలో బెస్ట్ పర్సన్ మంచోళ్ళని పెట్టాలా అని కోరుకుంటారా? లేకపోతే నిన్ను నేను ద బెస్ట్ పర్సన్ చెయ్యాలి, గాడ్లీ పర్సన్, గాడ్లీ ఫియర్ పర్సన్, మంచోనిగా చెయ్యాలి నిన్ను అని కోరుకుంటావా? అంటే చాలామంది ఏం కోరుకుంటారు? నేను మంచి పర్సన్ కావాలని కోరుకుంటారు కదా. నేను గాడ్లీ పర్సన్ కావాలి, ఆత్మీయంగా ప్రభుతో నేను సేవించాలి అని కోరుకుంటారు. అది కోరుకున్నట్లయితే నీ చుట్టూ ఎవరిని పెడతాడు? బ్యాడ్ పీపుల్ని పెడతాడు. నీ చుట్టూ ఎవరిని పెడతాడు? బ్యాడ్ పీపుల్ని పెడతాడు. నీ ఇంట్లో బ్యాడ్ పీపుల్ని పెడతాడు. ఎందుకంటే నువ్వు బెస్ట్ పర్సన్ కావాలని. కానీ లోకంలో ఉన్నవారు ఏమనుకుంటారు తెలుసా? మంచోళ్ళతో తిరిగితే మంచోళ్ళు అవుతారు, చెడ్డోళ్ళతో తిరిగితే చెడ్డోడవుతాడు అని చెప్పి. కాదు, నిజంగా మంచోళ్ళతో తిరగడం కన్నా చెడ్డోళ్ళతో తిరగడమే దేవుని ఉద్దేశం. నువ్వు మంచి చర్చికి పోతే, మంచి ఏరియాకు పోతే ఏం ఫాయిదా? నీ ద్వారా నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకుంటావు? ఏం నేర్చుకోవు. నువ్వు చెడ్డోళ్ళతో తిరిగితే, తాగుబోతులతో తిరిగితే, తాగుబోలతో నువ్వు ఒకవేళ అక్కడ ఉంటే, నీ యొక్క ప్రవక్తన ద్వారా, నీ భాష ద్వారా, నీ మాట ద్వారా, నీ యొక్క ప్రార్థన ద్వారా, నీ వ్యక్తిగత పర్సనల్ లైఫ్ ద్వారా వాడు మారుతాడు. ఏందయ్యా ఇంత మనం తాగుతున్నాం, మనమంతా తాగుతున్నాం కానీ ఆయన తాగడు. చిన్నప్పుడు అంటే 40-50 సంవత్సరాల క్రితం పంతులుగా ఉన్న పెళ్లి చేసుకోకముందు 45 సంవత్సరాల క్రితం నేను ఉంటున్న ప్రాంతం అంతా, మా తండలో ప్రతి ఒక్కరూ కళ్ళు సారా తాగుతుండారు. అప్పుడప్పుడు వాళ్ళ పంచాయతీకి నన్ను పిలుస్తూ ఉంటారు. అయ్యా అప్పుడన్నా నేను తాగను కదా అయ్యా, పంచాయతీ అంటేనే తాగుడు. లేదు సార్ నీకు కోకోకోలా లేకపోతే గోల్డ్ స్పాట్ తీసుకొస్తామంటారు. ఓకే, నేను గోల్డ్ స్పాట్ తాగుతానని వాళ్ళకి తెలుసు. కనుక నా యొక్క వ్యక్తిగత జీవితం ద్వారా వాళ్ళు ఇతను అలాంటోడు కాదు. ఎవరికి మహిమ వస్తుంది అప్పుడు? నేను నమ్ముకున్న నా దేవునికి. కనుక మనల్ని బ్యాడ్ పీపుల్ మన ఇంట్లో ఎవరినైనా పెట్టాడనుకోండి, గలీజోడు, తాగుబోతోడు, తిరుగుబోతోడు, వ్యభిచారి, వీళ్ళు మన ఇంట్లో ఉంటే వాళ్లకు వ్యతిరేకంగా వాళ్ళని ద్వేషించకూడదు, వారిని మనం తిట్టకూడదు, వారితో మనము గొడవపడకూడదు, వారిని మనం అసహించుకోకూడదు. కానీ మనం వారిని ప్రేమించాలి, వారిలో ప్రత్యేకంగా ఉండాలి. పోయిన వారమో చెప్పాను, సముద్రములో చేప నివసిస్తూ ఉంటుంది, ఎంతో కాలం నివసిస్తూ ఉంటుంది. సముద్రంలో ఏముంటుందండి? ఉప్పు ఉంటుంది. ఆ ఉప్పు మాత్రం తనలో చేర్చుకోదు. కనుక మనం ఈ లోకం అనబడిన సముద్రములో ఉంటాం. సముద్రం అనబడిన ఈ లోకంలో చాలామంది మంచోళ్ళు కారు. రాను రాను భయంకరమైన ప్రజలు మన మధ్య ఉంటారు, మనతో ఉంటారు, మన ఇంట్లో ఉంటారు. కానీ మన భక్తిని, మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ జీవించాలి. అదే సాత్వికము, అదే
సాత్వికము. యేసు ప్రభు జీవితంలో కూడా అదే జరిగింది. యేసు ప్రభు మరి ఏం చేశాడు అంటే, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా రెడ్ కార్పెట్ పెట్టి ఆయనకు మరి ఆహ్వానించేవారు. ఆయన వాక్యము, ఆయన బోధ వినేవారు. వేల మంది వినేవారు, తండోపతండాలుగా వచ్చేవారు. ఎప్పుడైతే ఆయన ఇంటికి పోయాడో వాళ్ళ తమ్ముళ్ళు ఏమన్నారో తెలుసా? వచ్చిండ్రా, ఇప్పుడు వచ్చిండ్రా. యాకోబు, యోసే, యూదా, సుమియోను వీళ్ళందరూ కూడా వాళ్ళ సహోదరులు సోదరిమణులందరూ కూడా ఎగతాళి చేశారు. ఆయన పెద్దోడు అని మర్యాద ఇవ్వలే. అన్నయ్యా అని ఎవ్వరు కూడా, యాకోబు కానీ, యోసే కానీ, యూదా కానీ, సిమోను కానీ ఎవ్వరు కూడా అన్నయ్యా అని పిలవలే యేసు ప్రభును. ఇండైరెక్ట్గా పిలిపించుకొని వచ్చిండు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ వారి మీద పల్లెత్తు మాట అన్నట్టు కానీ, వారిని ద్వేషించినట్టు కానీ, వారిని బాధ పెట్టినట్టు కానీ బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. వాళ్ళందరినీ కూడా భరించాడు. ఎంతకాలం భరించాడో చెప్పండి? 33.5 సంవత్సరాలు భరించాడు. 33.5 సంవత్సరాలు భూలోకంలో యేసుక్రీస్తు ప్రభు బ్రతికి ఉంటే ఏనాడు కూడా తమ్ములతో గొడవ పడలేదు. ఇది నిజమైన సాత్వికము. మన ఇంట్లో చాలామంది, అందరూ కాదు కానీ కొంతమంది అయినా చెడ్డోళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళ ద్వారా మనకి ఇది ఒక ట్రైనింగ్. దేవుడు కావలసి ఆ ఇంట్లో మనల్ని పుట్టించాడు. వారిని భరించడానికి దేవుడు పుట్టించాడు. అందుకోసమే దేవుని వాక్యం మార్కు సువార్త 6వ అధ్యాయం 3-4 చదవమ్మా. 6వ అధ్యాయం 3-4. ఇతడు యాకోబు, యోసే, అదేనా? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసేపు. ఇతడు యాకోబు, యేసే, యూదా, సీమోను అను వారి సహోదరుడు వడ్లవాడు కాడా? ఇతని సహోదరీమణులందరూ మనతోనున్నవారు కారా? అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఈయన వడ్లవాడు కొడుకు కాదా? ఆయన ఇంటికి పోయాడు, వాళ్ళ ఊరికి పోయాడు. వాళ్ళ ఊరిలో బోధ చేద్దామనుకుంటే వీడా అరే ఇతను వడ్లవాడు కుమారుడు కాదా? అతని కొడుకు, అతని తమ్ముడు యోసే, యూదా, సిమోను, ఆయన చెల్లెలు, ఆయన తమ్ములందరూ కూడా మనతో ఉన్నవారు. వడ్లోడు కదా ఆయన బాయిల్ అయిపోయింది. ఆయన రక్తము. ఎవరి రక్తము? యేసు ప్రభు రక్తము. సొంత ఊర్లో. అప్పుడు ఏమంటాడు? 4వ వచనం చదవమ్మా. ప్రవక్త తన దేశంలోనూ ఉందా? అందుకు యేసు ప్రవక్త తన దేశంలో, తన బంధువులోను, తన ఇంటివారిలోనూ తప్ప మరి ఎక్కడనూ గణహీనుడు కాడని చెప్పెను. అంటే ఒక ప్రవక్త కానీ, బోధకుడు కానీ, తన బంధువులో కానీ, దేశంలో కానీ, ఇంట్లో కానీ ఎక్కడ కూడా ఘనపరచబడడు, ఘనహీనుడవుతాడు. వేరే దేశాల్లో, వేరే ప్రాంతాల్లో పోతే ఆయనకు ఘనత వస్తుంది, కానీ ఇంట్లో మాత్రము ఎవ్వరు ఘనపరచరు, ఎవ్వరు కూడా లెక్క చేయరు. ఇక్కడ నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, యేసు ప్రభు బ్రతుకున్నంత కాలము ఆయనను లెక్క చేయలే. అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ అవుతున్నప్పుడు ఆయన ఒక మీటింగ్ పెట్టాడు, పెద్ద మీటింగ్ పెట్టాడు, కోటీశ్వరుల మీటింగ్. అది ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టినప్పుడు ధనికులు వచ్చారు, చాలామంది ధనికులు వచ్చినప్పుడు అందులో ఒక పిచ్చోడు, ఎడ్యుకేటెడ్ ఫూల్ ఒక ఆయన వచ్చి ఏమన్నాడు తెలుసా? ఈ సందర్భంలో మీ నాన్న నాకు గుర్తుకొస్తున్నాడు బాబు. మీ నాయన చెప్పులు కుట్టేటోడు కదా. ఏమన్నాడు అబ్రహాం లింకన్ని? మీ నాన్న చెప్పులు కుట్టేటోడు కదా. కొందరికి బుద్ధి ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, కానీ చదువు లేనటువంటి మూర్ఖులు ఉంటారు. అప్పుడు అబ్రహాం లింకన్ ఏమన్నాడో తెలుసా? అవును, మా నాన్న చెప్పులు కుట్టేవాడే, నాకు కూడా ఆ చెప్పులు ఎలా కుట్టాలో నేర్పించాడు. నీ చెప్పమైనా పాడైపోతే ఇవ్వు, నేను రిపేర్ చేసి నీకు ఇస్తా అని చెప్పేసరికి ఆ సభలో చాలామంది సిగ్గుపడ్డాడు ఆ వ్యక్తి. ఇతను మాత్రం సిగ్గుపడలేదు. నా వృత్తి చెప్పులు కుట్టే వృత్తే, మా నాన్న నేను ఇదే కుట్టాము, కానీ దేవుడు ఈ యొక్క స్థలంలో నన్ను ప్రెసిడెంట్గా నిలబెట్టాడని చెప్పి ఆ యొక్క అందరి ముందు చెప్పినప్పుడు వాళ్ళందరి ముందు ఆ వ్యక్తి తలదించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన చుట్టూ చాలామంది ఉంటారు, చాలామంది రకరకాలుగా మన గురించి మాట్లాడుతూ ఉంటారు.
అయితే మనం వారిని భరించాలా, లేకపోతే వాళ్ళని తిట్టాలా, చంపాలా, పారిపోవాలా? చెప్పండి. పారిపోయే వాళ్ళు లేరా? నేను ఉండని ఇంట్లో, నేను ఇక్కడ ఉండను, నాకు అస్సలు మంచిగా అనిపిస్తలేదు. యేసు ప్రభు ఉన్నంత కాలము వాళ్ళ తమ్ముళ్ళ మీద కానీ, వాళ్ళ చెల్లెల మీద కానీ, ఆయనకు చాలామంది చెల్లెలు అన్నలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఒక 5-6 ఉండొచ్చు. వాళ్ళందరి మీద ఎన్నడూ కూడా గట్టిగా కోప్పడ్డట్టుగా మనం చూడం. కానీ మన చెల్లెలను, మన అన్నలను, లేకపోతే మన చెల్లెలను, అన్న తమ్ములను, లేక మన అమ్మను, నాన్నను, లేకపోతే అమ్మ నాన్న కొడుకులను, కూతుర్ల మీద అరుస్తూ ఉంటారు. అధికారం ఉంది, నా కొడుకుని నేను తిడతా, నా కూతుర్ని నేను తిడతా, నువ్వెవరు చెప్పడానికి అనేటట్టుగా మాట్లాడతారు. నా కొడుకు అంత మాత్రం నేను తిట్టకూడదా? మనం తిట్టకూడదు. వారిని ప్రేమించాల్సిందే కానీ వారిని ద్వేషించడానికి వీల్లేదు. వారిని మనము నిలబెట్టి వారి తప్పును ఎంచుకోకూడదు. వారిని క్షమించాలి అని చెప్పి వాక్యం చెప్పబడుతూ ఉంది. కనుక ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటంటే సాత్వికంగా ఉండాలి. అందుకోసమే బైబిల్లో ఆయన సహోదరులు ఎప్పుడు కూడా ప్రభువును నమ్ముకోలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన బ్రతికున్నంత కాలము యేసు ప్రభును నమ్మలేదు. ఆయన చనిపోయిన తర్వాత, ఆయన పునరుద్ధానుడైన తర్వాత అన్నా అనవలసిన వారు ఏమన్నారో తెలుసా? అన్నయ్యా అని చెప్పవలసిన వారు ఏం పోగొట్టుకున్నారు? ఆ యొక్క పొజిషన్ని పోగొట్టుకొని ప్రభువా అన్నారు. యాకోబు అయితే పశ్చాత్తాపం పొందాడు. మా అన్నయ్యని ఎన్నోసార్లు నేను కించపరిచాను, ఎన్నోసార్లు ద్వేషించాను, ఎప్పుడు సస్తాడనుకున్నాను, కానీ ఆయన దేవుడా, నా రక్షకుడా అని చెప్పి యాకోబు ఆది సంఘానికి మూల పురుషుడై స్తంభముగా నిలబడినట్టుగా మనం చూస్తున్నాం వాక్యంలో, అపోస్తల కార్యములో. పౌలు కూడా అతని దగ్గరికి పోయి రికమెండేషన్ తీసుకొచ్చాడు. అపోస్తుడైన పౌలు ఆయన దగ్గరికి వెళ్ళి మరి రికమెండేషన్ అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్లో. అంత గొప్ప నాయకుడు అవ్వాడు. కానీ ఆయన యేసుప్రభు బ్రతికున్నంత కాలము యేసుప్రభుని ఇతను లెక్క చేశాడా? లెక్క చేయలే. పోనీ యేసుప్రభు ఏమైనా కోప్పడ్డా? కోప్పడలేదు, భరించినట్టుగా మనం చూస్తున్నాము. మరి అందుకోసమే దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు, ఇబ్బందులు పెడుతూ ఉంటారు. పౌలు ఇలా ప్రార్థన చేశాడు. వింటున్నారమ్మా? ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, ఈ ముళ్ళు నా శరీరంలో నుంచి తీసేయని ప్రార్థన చేస్తే ప్రభు ఏమన్నాడు? మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ టు యూ, నా కృప నీకు చాలును అని దేవుడు అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనకు కావాల్సి దేవుడు కొన్ని కష్టాలు పెడతాడు, కొన్ని ఇబ్బందులు, రోగాలు, శ్రమలు మన కుటుంబంలో పెడతాడు. మన జీవితంలో ముళ్ళు పెట్టినప్పుడు ఆ ముళ్ళును బట్టి మనం కృంగిపోకూడదు, బాధపడకూడదు, మనం అలసిపోకూడదు, లేచిపోకూడదు. ఇది కేవలం దేవుడు నా మంచి కోసం చేసిండని చెప్పి ఆ ముళ్ళును మనము భరించాలి. కనుక ఇక్కడ 3-4 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. ఒకటి ఏంటంటే, మన కుటుంబంలో నెంబర్ 1 సాత్వికాన్ని నేర్పేది ఎవరు? సాత్వికము నేర్పించేది ఎవరు అంటే మన తోబుట్టువులు. ఎవరండి? మన తోబుట్టువులు, మన అన్నదమ్ములు. మనకు తగ్గించుకునే మనసు మనకు నేర్పుతూ ఉంటారు. పెద్దోడని చూడకుండా, లేకపోతే మంచి పొజిషన్లో ఉన్నాడు, మంచి హోదాలో ఉన్నాడని తెలుసుకోకుండా తమ్ముళ్ళు రకరకాలుగా మనల్ని అంటూ ఉంటారు. అక్కలు మరి తమ్ముళ్ళు మనల్ని బెదిరిస్తూ ఉంటారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ కూడా మనం భరించడానికి దేవుడు ఆ కుటుంబంలో నిన్ను నన్ను పెట్టాడు. నేను అనుకున్నాను, ఇక్కడ ఇంకో మాట చెప్తాను. దావీదు చిన్నోడు. అన్నయ్యలు ఎవరైనా ప్రేమించాడా? ఎవరైనా దగ్గర తీసుకున్నారా? ఎవరైనా బుడ్డోడా ఎలా ఉన్నవరా అని చెప్పి అడిగి ఆయన మంచి చెడు తెలుసుకున్నారా? ఎందుకు వచ్చినవరా ఇక్కడికి? వెళ్ళిపో, గొర్రెలు ఏమవుతున్నాయి, ఎవరికి అప్పచెప్పి వచ్చినావు, నువ్వు ఇక్కడ ఉండవలసిన స్థలం కాదు, వెళ్ళిపో అని చెప్పి అన్నలు ఎప్పుడన్నా వస్తే అన్నలతో ఉందామని, కలిసి ఉందామని ఆయన కానీ, దావీదు కానీ, యోసేపు కానీ అన్నలతో ఫ్రీగా మెలుగుదామని చెప్పి ఉండలే. కానీ వాళ్ళు తగ్గించుకున్నారు, అన్నలను గౌరవించారు. కనుక వారు చాలా
హెచ్చించబడ్డారు. అది నిజమైన, చెప్పండి, అది నిజమైన సాత్వికము, తగ్గింపు గుణము. రెండవది ఏంటంటే దైవ భయం నేర్పేది ఎవరు? దేవుని లేక దేవుని యందు భయము భక్తి నేర్పేది ఎవరు అంటే అమ్మా నాన్నలు. అమ్మ నాన్నలు మనకి ఏం నేర్పుతారండి? వాళ్ళకే రాదు, వాళ్ళకే భక్తి రాదు, వాళ్ళకేం తెలియదని చెప్పి మనం అంటూ ఉంటాం. మీ అమ్మకేం చదువు రాదు, నా అంత చదువుకున్నావా? మా నాన్న నా అంత చదువుకున్నాడా? నేనెంత చదువుకున్నా నాకు ఇంగ్లీష్ వచ్చు బాగా అని చెప్పి బడాయి కొట్టే వాళ్ళు ఉంటారు. కానీ అమ్మ నాన్నల దగ్గర నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. భక్తి, దైవ భక్తి నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, బైబిల్లో మోషే వాళ్ళ అమ్మ దగ్గర 3 నెలలే ఉన్నాడు. 3 నెలల్లో ఏం భక్తి వచ్చిందండి? తెలియదు. 3 నెలలు ఆ బిడ్డను కంటి రెప్పలాగా రోజు ఏడ్చి ప్రార్థన చేసేది, కన్నీరు మీద పడేది. ఆ తర్వాత బైబిల్లో ఇంకొక వ్యక్తి యాకోబు దగ్గర యోసేపు ఎంతకాలం ఉన్నాడు? 17 years ఉన్నాడండి. దట్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ టు లెర్న్ ఫ్రమ్ ఫాదర్. 17 సంవత్సరాలు తండ్రి దగ్గర ఉంటే ఆయన నేర్చుకునేది ఏదో తెలుసా? అన్నలను క్షమించడం, పోతిఫర్ భార్యను క్షమించడం, ఇంకా అక్కడ జైల్లో ఉంటున్న వారిని క్షమించడం, రాజుకు సలహా ఇవ్వడం. ఇవన్నీ కూడా దేవుని తోడు అతనికి ఉంది, దేవుని హస్తం అతనికి తోడుగా ఉన్నందువలన దేవుని భయము భక్తి ఉంది కాబట్టి ఆయన ఏమన్నాడో తెలుసా? పోతిఫర్ భార్య ఏమన్నది, ఇక్కడ ఎవ్వరు లేరు, పనురన్ని ఇంటి బయటికి పంపించేసా, నువ్వు నేను ఇద్దరమే ఉన్నాం కనుక నాతో ఎంజాయ్ చేయి, నీకు కావలసిన బహుమానాలు ఇస్తాను అంటే, తల్లి అమ్మా నిన్ను తప్ప ఇంట్లో ఉన్నాయని కూడా మీ ఆయన నాకు అప్పగించాడు. అంతేకాదు ఇక్కడ ఎవరు లేరు అంటున్నావు, ఏదో బహుమానాలు ఇస్తానంటున్నావు, కానీ ఎవరు చూస్తలేరు, కానీ నా దేవుడు చూస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి నేను నీతో పాపం చెయ్యనని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఆ భక్తి, ఆ భయం ఎవరిచ్చారు? ఎవరు నేర్పించారు? ఇక్కడ ఎవరు సక్సెస్ అయ్యారు చెప్పండి? ఎవరు సక్సెస్ అయ్యారు? రైట్, ఎవరన్నారు? తండ్రి అండి. అక్కడ ఆ భయము కుమారునికి నేర్పాడు కాబట్టి కుమారుడు కాదు సక్సెస్ అయింది, నాన్న. సో అమ్మా నాన్నలు మన జీవితంలో వాళ్ళ దగ్గర నుంచి మనం ఎన్నో నేర్చుకుంటాము. అట్టి అమ్మా నాన్నలు, మనకు పిల్లలు ఉంటారు, ఆ పిల్లలని దైవ భయంలో పెంచాలి. మూడవది దేవుని ప్రేమ నేర్పేది ఎవరు? దేవుని ప్రేమ నేర్పేది ఎవరు? మన కుటుంబంలోనే దేవుని ప్రేమ నేర్పేది ఎవరు? పిల్లలు. చెప్పండి, పిల్లలు. ఏం సార్ నువ్వు పిల్లలు ఎక్కడన్నా మనకు దేవుని ప్రేమ నేర్పుతారంటే, మనము తల్లిదండ్రులుగా ఉంటున్న మనము ఎవరికంటే ఎక్కువగా మనం ప్రేమిస్తాము అమ్మా? ఎవరికంటే ఎక్కువగా మన పిల్లల్ని ప్రేమిస్తాము? లేదు, భర్త కంటే భార్య కంటే పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తాం. పిల్లలు వచ్చేసరికి నా భార్య పిల్లలు లేకపోతే భార్యను అంటాం, నువ్వే నాకు సర్వమే అంటాం. పిల్లలు వచ్చేసరికి నువ్వే అంటది. మా క్రిస్టియన్ అంటది అప్పుడప్పుడు, డాడీ నేనంటే ఇష్టమా వీళ్ళంటే ఇష్టం అంటే, నువ్వంటేనే ఇష్టం అంటే. ఎందుకు? పిల్లలు నిజంగా మనకిష్టం. భార్య కంటే ఎక్కువగా మనం పిల్లల్ని ప్రేమిస్తాం. అన్కండిషనల్గా మనం ప్రేమిస్తాం, కండిషన్ లేదు. వారి మీద మనకున్న ప్రేమ ఇంతంత కాదు. పిల్లలను ప్రేమించిన తాగుబోతాడు, నా కొడుకు ఎప్పుడొస్తాడో ఏమో అని చెప్పి తల్లి మూలుగుతూ ఉంటుంది. వాడు మంచోడు కాదయ్యా, భార్య వదిలేసి వెళ్ళిపోయిందయ్యా, ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో, ఎప్పుడొస్తాడో ఏమో, వాడు బుక్కడి తింటే ఆ తర్వాత నేను కూడా వాడిని పెట్టి నేను పడుకుంటానయ్యా అని చెప్పి తల్లులు లేరా? చెడిపోయిన కుమార్తె గురించి తల్లులు రోధిస్తున్న వాళ్ళు లేరా? తండ్రి కుమిలిపోతున్న వారు లేరా? ఈ ప్రేమ ఎక్కడిది? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ మనకుంది కాబట్టి మన కొడుకు కానీ కూతురు కానీ ఎంత చెడ్డోళ్ళైనా కూడా వారిని మనము చేర్చుకుంటామా, వదిలేస్తామా? చేర్చుకుంటాం. బైబిల్ ఎక్కడుంది?
రైట్, తప్పిపోయిన కుమారుడు ఆస్తి అంతా పాడు చేసి వేశ్యలకు దానం చేసి ఒంటరిగా రిక్తహస్తాలతో చెడిపోయిన వాడుగా వస్తే ఆ మురికి గుడ్డలతో స్నానం ఎన్నేళ్ళైందో చెయ్యక అతని మెడ మీద హగ్ చేసుకొని మెడ మీద ముద్దు పెట్టి ఇంటికి తీసుకుపోయాడు. అప్పుడు వాళ్ళ అన్న ఏమన్నాడు, అరే నేను ఎన్నడూ కూడా నన్ను ఇట్లా హగ్ చేయలేదు, వాడు మొత్తం ఆస్తి పోగొట్టుకున్నా కూడా అతన్ని మా నాన్న ప్రేమిస్తున్నాడంటే, నాయనా నాకున్నవన్నీ కూడా నీయే కదా, వీడు తప్పిపోయిండు చచ్చిపోయిండు, తిరిగి మళ్ళీ మన ఇంటికి వచ్చాడు, వీడు మనకి ఇంటికి వస్తే చాలరా బాబు. పిల్లలు ఎంత తప్పు చేసినా కూడా తల్లిదండ్రులు క్షమిస్తారా క్షమించారా, అది నాకు కావాలి. క్షమిస్తాం. ఇది ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. అదే రీతిగా దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అతిక్రమం వదిలిపెట్టి దేవుని దగ్గరికి వచ్చేవాడు వర్ధిల్లునుగాక. వదిలిపెట్టాలి. మన జీవితంలో చిన్న చిన్న పాపములు తప్పులు వదిలిపెట్టి దేవుని దగ్గరికి వచ్చినట్లయితే మనము వర్ధిల్లుతాము. వదిలిపెట్టకుండా అలాగే జీవిస్తే మనం వదిలిపెట్టాడు, మన దేవుడు క్షమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా కూడా క్షమించే దేవుని ప్రేమ ఎవరి దగ్గర నుంచి మనం నేర్చుకుంటాము? పిల్లల దగ్గర నుంచి. చివరిది 4వది ఏంటంటే, దేవుని దీవెనలు ఎవరి ద్వారా మనకు వస్తుంది? చెప్పాను, మర్చిపోయారు. సహోదరుల నుంచా? తల్లిదండ్రుల నుంచా? కాదు. గెస్, నేను టైం ఇస్తాను మీకు. నేను అయిపోయింది కానీ చెప్పండి. మనకు బ్లెస్సింగ్స్ ఎవరి దగ్గర నుంచి వస్తాయి? నేను చెప్పాను, మీరు ఇప్పుడే చెప్పాను, మర్చిపోయారంటే, ద మోర్ యూ ఫర్గివ్ యువర్ ఎనిమీస్ ద మోర్ యూ విల్ గెట్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. నీ శత్రువులను నువ్వు క్షమిస్తే, వాళ్ళు మంచోళ్ళు కారు, మన ఇంట్లో ఉన్నవారు, మన కడుపున పుట్టినవారు, మన అన్నదమ్ములు, బంధువులు, రక్త సంబంధికులు, చెడ్డోళ్ళు. కొంతమందిని వాళ్ళ ముఖం చూడబుద్ధి కాదు జీవితంలో, కానీ నువ్వు క్షమిస్తున్నావా? నీ భర్త మంచోడు కాదు, నీ భార్య మంచిది కాదు, నీ కొడుకు మంచోడు కాదు, నీ కోడలు మంచిది కాదు, నీ కూతురు అల్లుడు మంచోడు కాదు, కానీ నువ్వు క్షమిస్తే. కనుక అన్నిటికంటే ప్రేమ కంటే మించింది ఏందో తెలుసా? క్షమాపణ. నువ్వు ఎంత ఎక్కువగా క్షమిస్తావో అంత ఎక్కువగా నీవు దీవించబడతావు. చెప్పండి, గట్టిగా చెప్పాలి. అయిపోయింది. ఎంత ఎక్కువగా నీవు క్షమిస్తావో, అందరు చెప్పేంతవరకు వదలా. ఎంత ఎక్కువగా నీవు క్షమిస్తావో అంత ఎక్కువగా నీవు దీవించబడతావు. నీకు దీవెనలు రావాలనా వద్దా? నీకు దీవెనలు ఆశీర్వాదాలు కావాలంటే నువ్వు ఏం చేయాలి? నెంబర్ 1, క్షమించాలి. ఎవరిని క్షమించాలి? ఫస్ట్ బయట వాళ్ళని మనం క్షమిస్తాం. బ్రదర్ బాగున్నారా, చాలా కాలమైంది నేను చూడక అని చెప్పి బయట వాళ్ళతో బాగా తీయగా మాట్లాడతాం. కొంతమంది ఉన్నారు ఇంట్లో ఎవరితో మాట్లాడరు. మా అక్కనా, మా చెల్లెనా, మా అన్ననా, మా అమ్మనా, మా నాయననా అస్సలు మాట్లాడను. కానీ బయట బ్రదర్ సిస్టర్ తేనె పూసినట్టు రాస్తూ మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఇంట్లోలను క్షమించకపోతే, ఇంట్లోతో నువ్వు సమాధాన పడకపోతే, ఇంట్లో నువ్వు క్షమించే హృదయం నీకు లేకపోతే నీకు బ్లెస్సింగ్స్ రావు. బ్లెస్సింగ్స్ రావాలంటే మనము ఎక్కువగా మనలను క్షమించాలి. మనం క్షమించకపోతే దేవుడు నిన్నెట్లా క్షమిస్తాడు? దేవుడు ఏమంటున్నాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. పొరుగు వారంటే బయట వాళ్ళు కాదు, మన ఇంట్లో కూడా మనం క్షమించకపోతే ఇంకా బయట వాళ్ళని ఏం క్షమిస్తాం మనము? అబద్ధం అది. కనుక మనము యోబు క్షమించాడా? చెప్పండి, యోబు క్షమించాడా? ఎన్ని బూతులు తిట్టారండి, ఎన్ని రకాలుగా అతన్ని శత్రువులుగా మాట్లాడారు. రే, ఏదో ఒక పాపం చేసి ఉంటావురా నువ్వు నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుందని చెప్పి ఎలిఫజు ఇంకొక 4-3 చాలా తిట్టారు, చాలా అసహించుకున్నారు. కానీ యోబు అట్ట నకండ్రా ప్లీజ్, కలిసిమెలిసి బ్రతికాంరా, చాలాసార్లు నా ఇంటికి వచ్చారా, నేను ఎవరిని అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఏ పాపం చేయలేదు. లేదు ఏదో ఒక చీకటి పాపం నువ్వు చేశావు అని చెప్తే ఒప్పుకోలేదు. దేవుడు ప్రత్యక్షమై మరి వారి కోసం ప్రార్థన చేయమంటే ప్రభువా అన్నాడా? వారి కోసం ప్రార్థన చేసి బలి అర్పించినప్పుడు
వారిని క్షమించమని ప్రార్థన చేసినప్పుడు అతను క్షమించడమే కాకుండా వాళ్ళ ముగ్గురిని నలుగురిని దీవించాడు. వింటున్నారా? యోబుకు డబుల్ బ్లెస్సింగ్ ఎప్పుడు వచ్చింది చెప్పండి? వాళ్ళ స్నేహితులను క్షమించినప్పుడు. తన భార్య అసహించుకొని పోయింది, ఆమెను చేర్చుకున్నాడా? ఇంకో భార్యను చేసుకున్నాడా? ఆమెను క్షమించాడు. ఆమె ద్వారా మళ్ళీ 10 మంది పిల్లలు పుట్టారు. తూర్పు దేశాలలో అలాంటి అందగత్తె అమ్మాయిలు ఎవరు లేరు. అంతగా దేవుడు తన భార్యను క్షమించాడు. భార్య ఏమన్నది? చచ్చిపోరాదురా నీ బతుకు చెడా, నువ్వు ఎందుకురా పుట్టి ఇంతగా నువ్వు దేవుడు 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 అని నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నావు అని చెప్పి భార్య అసహించుకొని అని ఊసి వెళ్ళిపోయిన భార్యను కూడా ఆయన క్షమించాడు. ఈనాడు ఒక్క మాట అంటే చాలు. ఎన్నిసార్లు భర్త పోయి భార్యను క్షమాపణ కోరినా కూడా నేను రానంటే రాను, నీ ముఖం చూడను, నువ్వు నా ఇంటికి రాకూడదు, నీతో నేను మాట్లాడను, నీ ఫోన్ అంటే నాకు బ్లాక్ చేస్తా. రకరకాలుగా భార్యలు భర్తలు లేక హింసించేవారు క్షమాపణ కోరినా కూడా క్షమించినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి సాత్వికం ఎక్కడుంది? ఇక్కడ చివరి 2 వచనాలు నేను చెప్పేసి ముగిస్తాను. హంబ్లింగ్ యువర్ సెల్ఫ్, హానరింగ్ యువర్ బ్రదర్స్. నెంబర్ 1, హంబ్లింగ్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవు తగ్గించుకోవాలి. రెండవది, హానరింగ్ యువర్ బ్రదర్, నీ యొక్క తోటి వారిని, నీ యొక్క అన్నలను తమ్ములను, నీ ఇంట్లో ఉన్న వారిని నువ్వు గొప్పగా వారిని ప్రేమించాలి. వారు గొప్పోలని నువ్వు తీర్మానించుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం? వాడెంత, వాడిని బతికెంత, నేను నా హోదా, నేను చాలా గొప్పని చాలా మంచోని అని చెప్పి మనం డప్పు కొట్టుకుంటాం. అది బైబిల్లో ఉందా? ఉంది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. తన్ను తాను ఎంచుకునే తగిన దానికంటే, చూడండి, తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒకనికి, అక్కడే తన్ను తాను ఎంచుకున్న దానికంటే మనకు ఎంత మనం ఎంచుకోవాలి? నా అంత చదువు ఆయనకుందా, నేను ఎవరికంటే తక్కువ వాణ్ణి కాను, నాకున్న తెలివితేటలు, నాకున్న డిగ్రీ, నాకున్న హోదా, నాకున్న పదవి, కీర్తి ఇవన్నీ వేరేటోళ్ళకు ఉన్నాయా అని నువ్వు ఎంచుకోవద్దు. ఓకే, నువ్వు ఉన్నది దేవునికి స్తోత్రం, కంటే ఇతరుల కంటే నువ్వు ఎక్కువగా హెచ్చించుకోకు. నాకుంది నీకుందా అనొద్దు. నాకంటే ఎక్కువగా నీకే ఉంది బ్రదర్. రాజుగారు, రాజుగారు, నాకంటే గొప్పోడివి నువ్వే అయ్యా, నీకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, నాకు ప్రైవేట్ ఉద్యోగం కూడా లేదు అని అన్నావు అనుకోండి, ఆయన ఏమంటాడో తెలుసు అప్పుడు? పాస్టర్ గారు, నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా నువ్వు దేవుని సేవకుడవయ్యా, నీకంటే పెద్ద ఉద్యోగం ఈ ప్రపంచం లేదు అని ఆయన అంటాడు. నేను ఆయనను ఫస్ట్ ఏమనాలే? సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అయ్యా, నీకంటే పెద్దోడు ఎవరన్నా ఉన్నారా అని అంటే ఆయన ఏమనాలి? అని విర్రబీగొద్దు. వెంటనే ఏమనాలి? నాకంటే గొప్ప సేవకుడు అయ్యా నువ్వు, లేకపోతే నాకంటే ఇదయ్యా నువ్వు అని చెప్పి మనల్ని ఎవరన్నా పొగిడినప్పుడు మనం పొగడింపబడకూడదు. వెంటనే అతన్ని కూడా మనము పొగడాలి, అంటే హెచ్చించాలి. మనల్ని మనం హెచ్చించుకోనక ఇతరులను కూడా హెచ్చించాలి అని ఉంది. 2వ వాక్యం ఏముందమ్మా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనసు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు, అంటే నాకంటే కేరాజు గొప్పోడు, లేదు కేరాజు అంటాడు నాకంటే ఆయన గొప్పోడు అని ఎంచుకోవాలి. మనం ఎప్పుడైనా చెప్తామా? ఎవరితోనైనా చెప్తామా? ఏ యూనివర్సిటీలో చదివాననుకుంటున్నావు? ఉస్మానియా యూనివర్సిటీ. మన దేశంలో, మన రాష్ట్రంలో ఏ యూనివర్సిటీ గొప్పది? ఉస్మానియా యూనివర్సిటీలో. బాబు, ఉస్మానియా యూనివర్సిటీ కంటే నువ్వు కాకతీయ యూనివర్సిటీలో, నువ్వు కాలేజ్ యూనివర్సిటీలో చదివావు. ఓ బాబు, నువ్వు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివావు, నువ్వు అమెరికాలో చదివావు, నువ్వు లండన్లో చదివావు అని చెప్పి మనం ఒకరికంటే ఒకరిని మనము హెచ్చుగా హెచ్చించుకోవాలి. కానీ నేనే గొప్పని, ఇలాంటి వ్యక్తి మన సంఘంలో ఎవరు లేరు అని చెప్పి మనం డప్పు కొట్టించుకోకూడదు. ఇది సాత్వికము. ఏంటండి ఇది సాత్వికము? ఎక్కడి నుంచి వస్తుందంటే మనము
మన కుటుంబంలో నుంచి వస్తుంది. మన కుటుంబము చాలా ఇంపార్టెంట్. మన కుటుంబములను క్షమించకపోతే, మన కుటుంబములను ప్రేమించకపోతే మనం ద్వేషిస్తూ ఉంటాం. మన అన్నలను, అమ్మలను, తల్లులను, కొడుకులను, కోడలను, కూతుర్లను మనం ద్వేషిస్తూ ఉంటాము. ద్వేషించకుండా ఈ ఇంట్లో ఎందుకు పుట్టానురా బాబు, వేరే ఇంట్లో పుడితే బాగుండేది, ఈ ఇంట్లో ఇలాంటి కొడుకు ఎవ్వరు ఉండకూడదు, ఇలాంటి కూతురు ఇంకెవరికి పుట్టకూడదు అని చెప్పి మనోళ్ళని మనము అసహించుకోకుండా వారిని భరించడానికి, వారితో సహించడానికి, వారిని క్షమించడానికి దేవుడు ఆ ఇంట్లో నిన్ను పెట్టాడు. అప్పుడు వాళ్ళ ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటానికే దేవుడు అక్కడ నిన్ను పెట్టాడు. నేను చెప్పాను కదా, మొదట 8 మంది ఎవరన్నా చెడిపోయారా వాళ్ళ కుటుంబంలో? మరి వాళ్ళ ద్వారా ఎవరన్నా చెడిపోయినట్టుగా బైబిల్లో ఉందా? లేదు. కనుక మన కుటుంబంలో చెడ్డోళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం, ఆ ఇంట్లో నిన్ను పుట్టించాడు, ఆ ఇంట్లో నిన్ను పెట్టాడు. కనుక నువ్వు భరించాలి. మంచోళ్ళని కాదు, చెడ్డోళ్ళని కూడా మన చుట్టూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లించాలి. ఇప్పుడు మన క్రైస్తవులంగా క్రిస్టియన్ కాలనీలో ఎక్కువగా ఉండాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ ఉండలేం. క్రిస్టియన్ కాలనీలో మనం ఇల్లు కట్టుకోలేం. మన చుట్టూ అన్యులు ఉంటారు, రకరకాలైన మనుషులు ఉంటారు. వారి మధ్యలో నిన్ను ఎందుకు పెట్టాడు అంటే, వారి మధ్యలో నీవు షైన్ అవుతావేమోనని, వారి మధ్యలో ఉండి దేవుని మహిమపరుస్తావేమో అని చెప్పి దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు. కనుక దేవునికి స్తోత్రం. ఎక్కడున్నా కూడా ప్రభువా నీ చిత్తమే జరుగును గాక అని చెప్పి మనం దేవునికి వందనాలు చెల్లించాలి. ప్రార్థన చేసుకుందాం.